భావోద్వేగాలు, చర్యలు మరియు పర్యావరణానికి సంబంధించి మనస్సు మరియు శరీర వ్యవస్థలను మనం చూసాము. యోగా మరియు ధ్యానం చేయడంలాగా ఇది మరింత ఉపయోగకరంగా ఉంటుంది. కానీ మన మనస్సు మరియు శరీర వ్యవస్థలను ఏకీకృతం చేయాలంటే మనకు సరైన చైతన్యం, ధ్యానం లేదా యోగా అవసరం. ఇది కొంచెం గందరగోళంగా అనిపించవచ్చు, కానీ ప్రతిదీ ఒకదాంతో ఒకటి ముడిపడి ఉంటుంది. ఇక్కడ ఈ అంశంలో చేతన మనస్సు కంటే ఉపచేతన మనస్కే ఎక్కువ ప్రాముఖ్యత ఉంది. సరిగ్గా చెప్పాలంటే చేతన మనస్సు సమాంతర ఆలోచన ప్రక్రియ ద్వారా మాట్లాడుతుంది. కానీ మన ఉపచేతన మనస్సుకు ఎక్కువ ఆలోచన అవసరం లేదు, ఎందుకంటే మాటలు నిరంతరాయంగా వస్తూ ఉంటాయి. కాబట్టి ప్రజలు ఉపచేతన మనస్సుతో మరింత సులభంగా నిరంతరాయంగా మాట్లాడగలరు. అందువల్ల మనసు మరియు శరీర వ్యవస్థలు మన ఉపచేతన మనస్సుతో నేరుగా సంబంధం కలిగి ఉంటాయి. అందుకే మనం ఆలోచిస్తున్న దానిలాగే సులభంగా, స్పష్టంగా మాట్లాడగలిగితే మీరు అదృష్టవంతులని నేను అంటున్నాను. ఎవరైనా తాము ఆలోచిస్తున్న విషయాలను వ్యక్తపరచలేకపోతే అది ఒక సమస్య అవుతుంది. దీనిని ఎక్స్ప్రెసివ్ ఎఫాజియా లేదా ఫార్మల్ థాట్ డిసార్డర్ అని అంటారు. కొన్నిసార్లు మనం విషయాలను సరిగ్గా తెలియజేయలేకపోతే అది అభ్యసన లోపానికి సంబంధించింది కావచ్చు. కాబట్టి అసలు కారణాన్ని కనుక్కోవడానికి సరైన పద్ధతి ముఖ్యం. కొన్నిసార్లు ఇది ఒత్తిడి లేదా డిప్రెషన్ కారణంగా తాత్కాలిక సమస్య కావచ్చు. దీని గురించి మరో వీడియోలో మరింత వివరంగా చూద్దాం.